పచ్చదనము వేరే కావాలా, పచ్చదనం పసుపుదనం మాకు సిరులమ్మ, మా పల్లె సీమ భూదేవి కుంకుమ, మా పల్లె సీమ భూదేవి కుంకుమ. ఈ గాలి ఈ నేల వెల్కమ్ బ్యాక్ టు మమతల కోవెల యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతమునకైతే మేము మా సొంత ఊరు చేరుల అగ్రహారానికి శ్రీ పైడిమాంబ పండుగ మహోత్సవానికి వెళ్తున్నామండి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ పండుగను చేసుకునే అవకాశం దక్కింది. యాక్చువల్గా రేపు పండుగ. మా ఊరి పేరు చేరుల అగ్రహారం, ఇప్పుడే మీరు చూశారు. అయితే ఈరోజు తొలేలు కార్యక్రమానికి వెళ్ళాము. తొలేలు తోటగటాలు అంటారు, అందరి నోట పలుకుతున్న మాట. మరి వివరంగా మీకు ఏమైనా దీనికోసం తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను, వీడియో చూసిన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అయితే ఇవి ఘటాలండి. సో ఈ ఘటాల్ని అంటే 9 రోజులు కూడా, పండగ ముందు 9 రోజులు కూడా పొద్దున్న రాత్రి కూడా ఘటాలు మహోత్సవం జరుగుతూ ఉంటుంది. పొద్దున్న జోగి దండుతారు. చిన్నప్పుడు మా వేసవి సెలవుల్లో చక్కగా 3 నెలలు కూడా అక్కడే ఉండేవాళ్ళమి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మా అమ్మవారి పండుగ వస్తుంది. తర్వాత సంవత్సరం భూలోకమ్మ నూకాలమ్మ పండుగ కూడా జరుగుతుంది. పైడితల్లమ్మ పండుగ అయితే మా కుటుంబ సభ్యులమే చేస్తాము. అంటే మా తాతలు తీసుకొచ్చారు ఈ పండుగని. మోహన్ బ్రదర్స్ మా గ్రామస్తుల సహాయ సహకారంతో ఈ పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ముందు రోజు పిల్లల్ని తీసుకొని మా ఊరు వెళ్ళాము. అదిగోండి అక్కడ డాన్స్ వేస్తున్నారు మా అబ్బాయిలు, మా మేనల్లుళ్ళు. ఎన్నో సంవత్సరాల తర్వాత కుటుంబం అంతా కలిసి జరుపుకునే అవకాశం వచ్చింది. కోవిడ్ పుణ్యమా అని చెప్పి ఇప్పటి వరకు ఇలా చేసుకోవటం జరగలేదు. సో మనకి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. అందరూ కూడా హైజీన్గా జాగ్రత్తగా ఉండండి. సరే, ఇప్పుడు పండగ వివరాలకు వస్తే తొలేలు రోజు బ్రహ్మముహూర్తం వరకు కూడా ఆటపాటలు అన్నీ జరుగుతూ ఉంటాయండి. బ్రహ్మముహూర్తం సమయంలో ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పొలం దున్నడానికి పొలంలోకి వెళ్ళటం జరుగుతుంది. అప్పుడు ఆకలి వేయటంతో అందరూ మనసులో తలుచుకుంటారు. కొందరైతే భార్య మనల్ని పిలుస్తూ ఉంటారు ఏమే ఓయ్ అనేసి. అప్పుడు మామ అనుకొని శ్రీమతి చద్దన్నం పట్టుకొని వస్తుంది. వచ్చి భర్తకి గోరుముద్దలు పెడుతూ ఉంటుంది. ఇదంతా ఏంటంటే, అంటే మా అమ్మమ్మలు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనురాగం ఉన్న ఎడల ఇల్లు ఊరు అన్నీ కూడా బాగుంటాయనే ఉద్దేశంతో పంట పొలాలు కూడా బాగా పండుతాయని అలాగా చేస్తారని చెప్పేవారండి. అంతే కదండి. ఇప్పుడు ఇంట్లో ప్రశాంతత ఉంటే పనులు బాగా జరుగుతాయి. పనులు బాగా జరిగిన ఎడల మనకి ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలా కూడా బాగా జరుగుతుంది కదా. పంట పొలాలు బాగా పండి గ్రామమంతా బాగుంటుందని నమ్ముతారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ జగన్మాతయే శ్రీ పైడితల్లమ్మ. అందరూ కూడా కనుల విందుగా దర్శించుకోండి. మనసారా మీరు మనస్ఫూర్తిగా ధర్మమైన కోరికను కోరిన ఎడల తల్లి తప్పకుండా నెరవేరుస్తుందండి. ఆ జగన్మాత ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని నేను కూడా మనసారా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఆఫ్ చేస్తూ, రేపు పండుగ మహోత్సవం ఎంత వైభవంగా జరిగిందో ఇంకొక వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.